నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ఉంగరం గుర్తుకు ఓటు వేసి సర్పంచ్ గా గెలిపించండి, సమస్యలు పరిష్కరిస్తా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కేశవాపురం గ్రామ పంచాయతీ ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా కాపుల శారద బరిలో నిలబడుతూ తమ సత్తా చాటేందుకు ఇంటింటికి ప్రచారంతో పాటు భారీ ర్యాలీగా ప్రచారాన్ని కొనసాగించారు. ఉంగరం గుర్తుకే ఓటేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే గ్రామ పంచాయతీ అభివృద్ధికి తోడ్పడతానని, ప్రజల సమస్యలు తీర్చేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారని ఇంటింటి ప్రచారం కొనసాగిస్తున్న సందర్భంగా తెలియజేశారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ డెస్క్. మాకు సమస్యలన్నీ తీరుతారని మాకు నమ్మకం ఉంది. దాని మీద గెలిపించుకుంటాం. కానీ మాకు నీళ్ళు లేవు, ఊళ్ళో పై లేవు, కరెంటు స్తంభాలు లేవు. మాకెళ్ళి అవి కావాలి, కంపల్సరీగా కావాలి. ఉంగరం గుర్తుకి ఓటేసి అందరం గెలిపించుకొని మన సమస్యలన్నీ తీర్చుకుందాం. మాది కేశవాపురం పంచాయతీ. కేశవాపురం పంచాయతీలో గతంలో మేము ఒక బీఆర్ఎస్ తరఫున ఒక సర్పంచ్ని గెలిపించాం. కానీ ఎటువంటిది కూడా మాకు ఇక్కడ డెవలప్మెంట్ అసలు ఎటువంటిది కూడా అవ్వలేదు. ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటంటే రోడ్లు, నీటి ఇళ్లలోకి అసలు నీళ్ళు రావట్లే, పరిస్థితి అసలు బాగోలే. పిల్లకి ప్రజెంటు సీసీ రోడ్లు ఆగిపోయినాయి, లైట్ ఇలాగట్లేదు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకు నేను ఈసారి మా ఆడవాళ్ళు నిలబెట్టి, అంటే కాపుల శారదని ఉంగరం గుర్తుపై గుర్తు 1వ నెంబరు. నేను ఏమంటానంటే ప్రజలకు కూడా ఇక్కడ గతంలో ఎంతోమంది నిలబడ్డరు, ఏం చేశారన్నది ప్రజలకే తెలవాలి. నేనేమంటానంటే గతంలో సంగతి మర్చిపోయి ఇవాళ నేను మీకోసం నేను ప్రత్యేకంగా మా ఆడవాళ్ళని నిలబెట్టడానికి కారణం ఏంటంటే కంపల్సరీ అభివృద్ధి వెనకబడిపోయిందని. దానికోసమే నా ఆలోచన కూడా. మా ప్రజలు మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళ కోసం నేను ఎంత దూరంలో పోయి వీళ్ళ కోసం ఈసారి గెలిపించుకొని ప్రతి అభివృద్ధి, ఒక రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, కరెంటు లైట్లు కానీ, ఎటువంటి డ్రైనేజీలు కానీ ఎటువంటిది కూడా ఇక్కడ ఏం లేకపోవడం ఇబ్బంది అవుతుంది. దానికోసమే నేను అభివృద్ధి కోసమే మా ఆవిడని నిలబెట్టడం జరిగింది. దీన్ని మీ అమూల్యమైన ఓటు వేసి ఉంగరం గుర్తుకు వేసి ఫుల్ మెజారిటీతో గెలిపిస్తే మీ మనిషిగా, మీ ఆడబిడ్డగా అందరూ కూడా దగ్గరుండి ప్రతిదీ కూడా మీ రోడ్డు పక్కన ఉన్నాం. ఏ విషయమైనా పిలిస్తే వచ్చి చేసే ఆలోచన మాకుంది. ఇక్కడ గతంలో అంతమంది చేశారు కానీ ఎవరు పట్టించుకోలేదు కనుక ఈసారి నేను బాధ్యత తీసుకుంటానా. ఈ బాధ్యత నేను తీసుకునే ముందు మీకు చెప్పేదంటే ఓటు వేసి నన్ను నిలబెట్టి మీకు పని చేయకపోతే మమ్మల్ని అడగమని ప్రజలు మరీ కోరి ప్రార్థిస్తున్నాను. ఏమన్నా మా వల్ల మీ ప్రజల వల్ల నా వల్ల తప్పులు జరిగి ఉంటే ఇప్పటికి వచ్చి 15 సంవత్సరాలు అయింది. అందరిని కలిసి నా కుటుంబంలాగా అందరిని కలుపుకొని పోతానా. ఇలాగనే మనం ఉన్నంతకాలం కుటుంబంలాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ మా ఉంగరం గుర్తు మీద మా 1వ నెంబర్ మీద ఓటేసి మెజారిటీతో గెలిపియండి. మీ శారదని మీ ఇంటి బిడ్డ ఆడబిడ్డలాగా మీలో కలిపే మార్గం నేను చేస్తాను. ఇది నా హామీ. కేశవాపురం పంచాయతీ నుండి గుప్పిడిగూడ గ్రామం మాది. పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. ఈ గ్రామ అభివృద్ధి కోసం పోటీ చేయడం జరుగుతుంది. మనకి ఈ సర్పంచి నుంచి ఏ ప్రభుత్వం నుంచి ఏ లైట్లు కానీ, ఏ చిన్న సమస్యలు కానీ మాకు జరగలేదు. ఈ వాటర్ కూడా బాగా ప్రాబ్లం ఉంది మాకు ఈ కేశవాపురం పంచాయతీ. అంతే, మేమే బాగా చేసుకోవాలని ముందుకు రావడం జరిగింది. ఈ యొక్క మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించుకోగలరు. మన గుర్తు ఉంగరం గుర్తు, మర్చిపోకండి. 1వ నెంబరు వేసి గెలిపించాలి. ఉంగరం గుర్తుని మంచి మెజార్టీతో గెలవాలి. మన గ్రామ అభివృద్ధి పనులు చేసుకోవాలి. చెప్పన్నా ఉంగరం గుర్తుకే